సో రేణుకా గారు ఏంటి సంగతులు చెప్పాలి సార్. బావగారు ఏం చేస్తారు? బ్యాంక్ లో పనిచేస్తారు. అమ్మా ఉండదు ఇంకా ఎందుకో బ్యాంక్ బావాలంటే నాకు చాలా మమకారం, ప్రేమ, ఆప్యాయత, ఆనందం, అనుబంధం అనమాట. ఎందుకంటే చెప్పండి చెప్పండి. ఎందుకు లోన్ తీసుకుంటారా? ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. బావ దగ్గర లోన్ తీసుకుంటే మళ్ళీ కట్టమని అడగడు కదా. ఏం అడగారు? మీరు వచ్చేసి నేను చూసుకుంటాను. అది ఇలాంటి సిస్టర్లు ఉంటే అంతమంది బాగా జోరు మీద ఉన్నావురా, భలే ప్లాన్ చేసావు. మందే కమ్మాన్. బావగారి పేరేంటి? రవీందర్. రవి బావా, నువ్వు ఉన్నావు చాలు మాకు. మా సిస్టర్ నేను హ్యాపీగా మా ప్లాన్ మేము చేసుకుంటాం. అసలే ఇది సమ్మర్, మాకు ఇష్టమైన సీజన్. అంతే కదా సిస్టర్? నా పేరు చెప్పేసేయండి. రవిబాబు దగ్గరికి వెళ్ళి రేణుకంటే దడాలని లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెండు ఇచ్చేస్తాడేమో. ఏం లేదు. సేమ్ ఇవి తీసుకెళ్ళి మీ సిస్టర్కి ఇచ్చే అంటాడు. మేనేజ్మెంట్ మొత్తం మందే. ఇంట్లో మేనేజ్మెంట్ మందే దడ్ 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 దడ్, అండ్ ఆఫీస్ లో కూడా దడ్ 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 దడ్. మనం కూడా జాబ్ చేస్తున్నామా? లేదు సార్, హౌస్ వైఫ్. ఇంట్లో ఉండి బావగారిని మెయింటైన్ చేయడం అది పెద్ద జాబ్. మనం చెప్పినట్టు వినాలి కదా. కరెక్ట్ మనం 15 రూపాయలు ఇస్తే 15 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాంక్ కి. క్రెడిట్ కార్డ్ నా దగ్గరే ఉంటది. సరే, సో ఇప్పుడు బావగారి దగ్గర లోన్ తీసుకొని మనం ఒక బిజినెస్ పెడదాం. సమ్మర్ బిజినెస్ 50 లక్షలు లోన్ తీసుకుందాం, మామిడికాయల బిజినెస్ పెడదాం. బాగుంటది కదా. సమ్మర్ లో మామిడికాయలే కదా ఏడాక, అంతే కదా. అది సరే, స్టార్ట్ చేసి నువ్వు అమ్మడం మొదలు పెట్టు, నేను వెనకాల బొట్టట్టుకొని వెనకాల అదేంటి చిచ్చు, మరి మన ఇద్దరం కలిసి కదా బిజినెస్ మనమే అమ్ముతాం. మన ఇద్దరం కలిసి అమ్ముదామా? మరి అర్థమైందిరా. వేరే ఎంప్లాయీని పెట్టుకోవద్దు సిస్టర్, ఎందుకంటే అసలే ఇంత ఖర్చు పెట్టాం. ఎలా చేస్తాడో ఏంటో, 2 మామిడికాయలు పట్టిపోయాడంటే మనకి లాసు. అంతే, నేను వెనకాల బండి దోసుకొచ్చేస్తాను, మీరు ముందెళ్ళి అరుచుకోవచ్చు, అమ్మేయండి. రెడీ, యాక్షన్. బాబాయ్ ఏంటో నా బతుకులు అయిపోయింది. మా సిస్టర్ మొదలెడుతున్నారు. మొదలెడు సిస్టర్. మామిడి పండ్లు ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అబ్బా, అసలు ఎంత మృదువుగా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వాయిస్ లో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రవిబాబు అయితే ఇంకా షాక్ అంటాడేమో ఒకసారి. రెడీ. మామిడి పళ్ళు బంగినపల్లి, తోతపూరి తీసుకోండి, వచ్చి కేజీ 100 రూపాయలే, చీపు. అమ్మో, కేజీ 100 రూపాయలు అంటే లోన్ కూడా రివర్స్ లో 4 లోన్లు తీసుకోవాల్సి వస్తుందేమో. మనం ఉన్నది కూడా బావ మీద నెట్టేసేదా. ఇది కూడా బావ మీద. సరిపోయారు ఇద్దరు. రవి బావ, నేను పిలుస్తావు ముద్దుగా బావా. నువ్వు బావా, నేను బావా, ఇద్దరం కలిసి బావా. ఆయన అంటాడు బావా నాకు పెట్టారురా మీరు అని. సరే, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. నేను ఇక్కడ ఉన్నంత వరకే నేను ఇక్కడ ఉన్నా. వన్స్ నేను ఇక్కడ లేను అనుకోండి, నేను ఇక్కడ లేను. నేను ఇక్కడ ఉన్నా లేను అనుకుంటే నేను లేకపోయినా ఉన్నట్టే. బాబోయ్, చెప్పు. మళ్ళీ రిపీట్. నేను ఇక్కడ లేనంత వరకే నేను లేను. వన్స్ నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను ఇక్కడ ఉన్నట్టే. నేను ఇక్కడ లేకపోయినా ఉన్నారు అనుకుంటే ఉన్నా లేనట్టే. ఈ పనుల్లో కనిపించలేదు. నేను ఇక్కడ ఉన్నంత వరకే ఇక్కడ ఉన్నట్టు, నేను ఇక్కడ లేనంటే లేనట్టే. ఉన్నా లేననుకుంటే లేకపోయినా ఉన్నట్టే. ఉన్నా లేననుకుంటే లేనట్టే. వన్స్ నేనున్నానంటే ఏదో అట్టే వచ్చింది. మినపట్టు, పెసరట్టు, బొబ్బట్టు. మామిడి పండ్ల బిజినెస్ బాగుంది, మళ్ళీ ఒకసారి అదే చేస్తాం. మామిడి పళ్ళు బాగుంది. ఆల్ రైట్, నకిరేకల్లో మా సిస్టర్లు అందరూ నాకు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే మామిడికాయల బిజినెస్ పెట్టాం. సో రోజు మామిడికాయల బిజినెస్ కదా, అప్పుడప్పుడు వేసవిలో దొరికి అన్ని బిజినెస్లు పెట్టాలి మనం. ఏమంటారు? అప్పుడే కదా మనం కోట్లు సంపాదించగలగాలి. అసలే ఇంకో సిస్టర్ ఉన్నారు, వింధ్య, హిమాలయ, యమున, గంగా, ఉత్కల, జలజిత, రంగ. అంత మంచి సిస్టర్ అనమాట. ఆ వింధ్య సిస్టర్ ఏంటి సంగతులు చెప్పాలి మీరే. నేను అందరికీ చెప్పా, మా వింధ్య సిస్టర్ కళ్ళు చూస్తే మా బావగారు డవాలు పడ్డారు అని. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుంది. అంతే కదా? అవును. అప్పట్లో లవ్ కళ్ళు చూస్తే కదా. లేదండి, అరేంజ్ మ్యారేజ్. అదే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పడ్డారు కదా, ఈ అమ్మాయి కావాలని. అవును. ఏం చేశారు? ఆయన చూసి మీరు మీ కళ్ళని ఆయన చూస్తుంటే మీరు కన్ను కొట్టారా? నిజం చెప్పండి. అప్పటి నుంచి నాకు అదే డౌట్ వస్తుంది. అదేం పెద్ద జోకా పగలబడి నవ్వడానికి.
అమ్మో ఈ కళ్ళున్న వాళ్ళు చాలా డేంజర్ అండి. కంటి చూపుతో చంపడం కాదు కదా, స్మాష్ చేసేసినా చేసేస్తారు. అసలు మా విక్కీ బావేమో ఆ కళ్ళు చూస్తే పడ్డాడు. అవును. సరే ఇప్పుడు బావగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి అవును. వేసవిలో మనం బిజినెస్ మొదలెట్టాం కాబట్టి సో బావగారిని అడిగి ఒక 100 ఎకరాల తోటలు తీసుకొని అందులో తాటి చెట్లు ఉంటాయి కదా, అన్ని తాటి చెట్టు ముంజులు తెచ్చేద్దాం. ఓకే ఓకే, బండి మీద నేను దోసుకెళ్తా, మీరు అమ్మేయడమే. నేను అమ్మను తింటా కూర్చోండి, నాకు ముంజలంటే బాగా ఇష్టం. నన్ను అమ్మకానికి పెడితే తిన. మా బిజినెస్ బస్ స్టాండే, తర్వాత తిందు కానీ ముందు అమ్ము. ముంజలే డజన్ 100 రూపాయలు. డజన్ 100 రూపాయలు. నకరికల్లో ప్రెజెంట్ అదే రేట్ ఉంది, ఈ రోజే తెచ్చుకున్న డజన్. ముంజలే డజన్ 100 రూపాయలు, డజన్ బయట కొంటే 100 రెండు ఫ్రీ. రూపాయలు, ఆ. ఇంకొక 2 ఎక్స్ట్రా ఇస్తాం. ఈ బండే కాదు, ఈ బండి కూడా అమ్మేస్తారు. సరే వింధ్య గారు, ఒక చిన్న టంగ్ ట్విస్టర్ ఆట. ఓకే, ఓకే. నేను ఒక పాట చెప్తా, ఆ పాట పాడాలి. ఓకే, ఓకే. మసక మసక అబ్బా, నేను చీకట్లో పాడను. మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. రెడీ, యాక్షన్. ఇంట్లోనే కలుస్తున్నాం కదా, అక్కడ ఎందుకంటారు మా వారు. చాలా శాఖలు ఉన్నాయా? వేరే సాంగ్ పాడతా నేను. వేరే సాంగ్ పాడండి అయితే, రొమాంటిక్ సాంగ్. బావగారికి ఇష్టమైన హీరో ఎవరు? వెంకటేష్. నాగార్జున. నాకు వెంకటేష్. మీకు వెంకటేషా? అయితే వెంకటేష్ గారి మొన్న సంక్రాంతికి వస్తున్న వాళ్ళు పాడదాం. గోదావరి గట్టు మీద నామ చిలకవే. రెడీ, యాక్షన్. గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే. చాలు డాన్స్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఓకే, ఇది ఇంకొకసారి నవ్వరా, నవ్వు బలి నవ్వుతున్నారు. అయ్యో చప్పట్లో.